నెక్స్ట్ బుల్లిష్ పియర్సింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇది 2 క్యాండిల్ కాంబినేషన్. ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ ఉండొచ్చు, బిగ్ బేరిష్ క్యాండిల్. దీని తర్వాత గ్యాప్ డౌన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అనేది ప్రాక్టికల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గుర్తుపెట్టుకుని అందరూ. సో ప్రైస్ మేబీ కొంత డౌన్ అవుతున్నట్టు అయ్యి మళ్ళీ ఒక్కసారి అబ్బో వెళ్తుంది, ఇలా కొంతవరకు ఎబో వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇది అంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక బాడీలో 50% లెవెల్ కంటే ఎక్కువ క్లోజ్ అవుతుంది అనమాట. ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క బాడీలో 50% లెవెల్ కంటే కూడా ఏవో క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం బుల్లిష్ పియర్సింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటాము. సో ఈ క్యాండిల్ కండిషన్స్ క్లియర్ గా ఉన్నాయి అంటే మనం బై చేస్తాం. లైక్ సపోర్ట్ ఆర్ అప్ ట్రెండ్ లో, స్వింగ్ లోస్. ఒక ప్రతి అంటే బైక్ సంబంధించినప్పుడు 2 కండిషన్స్, సెల్ సంబంధించినప్పుడు 2 కండిషన్స్. సింపుల్. ఓకే, బైక్ సంబంధించినప్పుడు అప్ ట్రెండ్ లో, స్వింగ్ లోస్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే మళ్ళీ నియర్ బై రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఉండాలి. ఓకే, ఇందులో మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు. మీరు ఫోకస్ చేయకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, బుల్లిష్ పియర్సింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటాము. బై చేయడానికి ఉపయోగిస్తాము. కండిషన్స్ క్లియర్ గా ఉంటాయి. యాక్చువల్గా ఈ 2 క్యాండిల్స్ ని మనం కలిపేసాం అనుకోండి. అదే 2 క్యాండిల్స్ ని కలపడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 అవర్ లో, ఇది 1 అవర్ లో ఫామ్ అయింది. 2 అవర్ క్యాండిల్ ఎలా కనిపిస్తుంది చూడడానికి? 2 క్యాండిల్స్ ని యాడ్ చేస్తే అదే అవుతుంది. ఓకే, ఇప్పుడు మాక్సిమం హై, మాక్సిమం లో. ఎక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుంది? ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, గ్రీన్ క్యాండిల్ కి ఓపెన్ ఏమో ఇక్కడ, ఇది క్లోజింగ్ ఏమో ఇది. ఓకే, ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ ని యాడ్ చేసేస్తున్నా అంటే ఇన్ కేస్ ఒకే క్యాండిల్ లో ఫామ్ అయితే ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఓపెన్ క్లోజ్ బాడీ. ఎస్. ఓకే, ఇది ఓపెన్, ఇది క్లోజ్ ఫైనల్ గా. ఓకే, ఇది క్రియేట్ చేసిన మాక్సిమం హై, ఇది మాక్సిమం లో. ఎక్కడ దాకా క్రియేట్ చేసిన మాక్సిమం లో, ఇది మాక్సిమం లో, ఇది మాక్సిమం హై. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత కొంచెం డౌన్ అయింది కాబట్టి ఇట్స్ రెడ్ క్యాండిల్. సో ఆల్మోస్ట్ లుక్స్ లైక్ ఏ హ్యామర్ లా ఉంది. ఆల్మోస్ట్ కొంత యాక్చువల్గా పైన విక్ ఉండకూడదు, బట్ ఆల్మోస్ట్ హ్యామర్ లా ఉంది. హ్యామర్ ఎలా అయితే బైక్ ఉపయోగిస్తున్నామో ఈ బుల్లిష్ పియర్సింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా మనం బైకే ఉపయోగిస్తున్నాం. లాజిక్ ఏంటంటే, ఈవెన్ దో ప్రైస్ డౌన్ అయినా ఇక్కడ నుంచి మోర్ దెన్ 50% లెవెల్ కంటే, ఇది 50% లెవెల్ కంటే కూడా ఎబో అవుతుంది. కాబట్టి ఎబో ఎందుకు అవుతుంది? జనరల్ గా దెర్ ఇస్ ఎ బయింగ్ ప్రెజర్. కండిషన్స్ కూడా చెక్ చేసుకొని మనం బై చేయడానికి ఇష్టపడుతున్నాం. అది సో రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ